గండికోట హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. విద్యార్థినిని కొట్టి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం. మురళి, గండికోటలో విద్యార్థిని హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర, కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఈ నెల 14వ తేదీన దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ హత్య కేసును ఛేదించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి స్పష్టమైనటువంటి ఆధారాలు లభించకపోవడంతో ప్రస్తుతం సాంకేతిక పరంగా ఆధారాలను లభ్యమయ్యే విధంగా చూసే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా 2-3 కోణాల్లోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అమ్మాయి ప్రియుడు లోకేష్ పాత్ర లేదని ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు మరో 2 కోణాల్లో తీవ్ర స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, అమ్మాయి తరపు బంధువులు పరువు కోసం ఏదైనా చేశారా అనే కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న అమ్మాయి సోదరుడు సురేంద్ర, మరో సోదరుడు కొండన్నను ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 3-4 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారించారు. హత్య జరిగిన రోజు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ సురేంద్ర అనే వ్యక్తి గండికోటకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏమైనా జరిగిందా, ఈ లోకేష్ అనే అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సురేంద్ర అనేటువంటి వ్యక్తి ఏదైనా మనుషులను పెట్టి ఏమైనా చేయించాడా అనే కోణంలో వాళ్ళకు ఉన్నటువంటి పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వీళ్ళిద్దరిని కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు విచారించారు. ఆ ఫోన్ కాల్ డేటా కూడా మొత్తం కూడా పరిశీలించారు. వాళ్ళిద్దరిని కూడా నిన్న రాత్రి ఇంటికి పంపించేసి మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పి పంపించినట్లు మనకు సమాచారం ఉంది. అయితే వీరితో పాటు ఆ రోజు 14వ తేదీ గండికోటకు వచ్చినటువంటి అల్లరి ముగ్గులు ఏమైనా అఘాయిత్యాన్ని చేశారనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. 14వ తేదీ ఈ లోకేష్ అనే వ్యక్తి 10:30 గంటలకి తిరిగి వెళ్లిపోయిన తర్వాత 11-12:30 గంటల వరకు కూడా అమ్మాయి గండికోట ప్రాంతంలో తిరిగింది. అయితే 12:30 సమయంలో అమ్మాయి బ్యాగు రంగనాయక స్వామి టెంపుల్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిందని అక్కడ ఉన్నటువంటి గండికోట సిబ్బంది తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చారు. అయితే దానికి సమీపంలోనే 200 మీటర్ల దూరంలో అమ్మాయి మృతదేహం లభ్యమైంది. అంటే గండికోట రంగనాయక స్వామి ఆలయం లోపల నిర్మానుష ప్రదేశంలోనే అమ్మాయిని కొట్టి చంపేసి ఆ మృతదేహాన్ని మోసుకుంటూ వెనక వైపునున్నటువంటి కొండ గుట్టల్లోకి కంప చెట్లకు మధ్య అమ్మాయిని పడేసి ఉంటారని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎవరు ఇంత ఘాతుకానికి పాల్పడతారనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అల్లరి మూకలు ఏదైనా ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లయితే లైంగిక దాడి జరిగేది. కానీ ఈ అమ్మాయి పైన ఎలాంటి లైంగిక దాడి జరగకపోవడం పట్ల కూడా పోలీసులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరం పైన ఎక్కడ చిన్న ఘాటు లేదు, కానీ కొట్టినటువంటి దాడి చేసినటువంటి గాయాలే కనిపిస్తున్నాయి. శరీరం పైన పొట్ట పైన బలంగా దాడి చేయడంతో లోపల లివర్ కూడా పాడైపోయింది. అంటే ఇది కుటుంబ సభ్యుల పైన వాళ్ళు ఒకంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వారిని మరోసారి లోతుగా విచారిస్తే దీనిపైన ఒక క్లూ దొరికేటువంటి అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాధితులను విచారించాలంటే పక్కా ఆధారాలు లభ్యం కావాలనే ఉద్దేశంతో వాటిని సేకరించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమానగుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులను కూడా పోలీసులు మస్తిలో వెళ్లి కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రొద్దుటూరులో నివాసం 2 నెలల నుంచి ఈ అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రొద్దుటూరులోనే నివాసం ఉంటున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఎస్పీ పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎవరినైనా వీళ్ళు కిరాయికి తీసుకెళ్లి చేయించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అంతా మిస్టరీగా మారిన నేపథ్యంలో 1-2 రోజుల్లో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టి అసలు అంతకులు ఎవరు అనేది నిర్ధారణ చేస్తామని కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడైతే సాంకేతిక బృందము సీసీటీవీ ఫుటేజ్ ను కూడా మరోసారి పరిశీలించడానికి జమ్మలమడుగు డిఎస్పీ, పొద్దుటూరు డిఎస్పీ వాళ్ళ టెక్నికల్ టీం అంతా కూడా మకాం వేసి అక్కడ దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తోంది. పవిత్ర, ధన్యవాదాలు మురళి.